భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని కేవలం ఒక గొప్ప ఆటగాడిగానే కాదు, భారత క్రికెట్కు ఎన్నో రికార్డులు అందించిన గొప్ప సారథిగా కూడా మిగిలిపోతాడు. అందుకే ధోనిని దేశం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుంది. అయితే ధోని ఇంతలా స్టార్ కావడానికి, అతను క్రికెట్లో రాణించడానికి ఆ బ్యాటే కారణం. ఇంతకు ధోనికి మొదటగా స్పాన్సర్ చేసిన బ్యాట్ గురించి తెలుసుకుందాం. 1998వ సంవత్సరంలో రాంచీకి చెందిన 18 ఏళ్ల ధోనికి క్రికెట్లో రాణించడానికి క్రికెట్ కిట్ కావాల్సి వచ్చింది. నాణ్యమైన క్రికెట్ కిట్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని. దీంతో ధోని స్పాన్సర్ గురించి ఎదురు చూడసాగాడు. అయితే ధోని పెద్దగా రంజీ మ్యాచ్లో కూడా ఆడకపోవడంతో అతనికి మద్దతుగా స్పాన్సర్ రాలేదు. దీంతో ధోని బాల్య స్నేహితుడు, స్థానిక ప్రేమ్ స్పోర్ట్స్ దుకాణం యజమాని అయిన పరంజిత్ సింగ్ సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అతను బాస్ క్రికెట్ సంస్థ యజమాని అయిన సోమి కోహ్లీని సంప్రదించి ధోనికి కిట్ను స్పాన్సర్ చేయాలని పట్టుపట్టాడు. ఈ ప్రయత్నం విజయవంతం కావడానికి 6 నెలల కాలం పట్టింది. పరంజిత్ సింగ్ సుమారు 6 నెలల పాటు నిరంతరాయంగా జలంధర్కు ప్రయాణించి సోమి కోహ్లీని ఒప్పించారు. అలా ఫిబ్రవరి 1998లో బాస్ సంస్థ ధోనికి కిట్లను పంపింది. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్లో ధోని స్థిరపడిన తర్వాత ప్రముఖ బ్రాండ్ కంపెనీలు ధోనికి స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చాయి. కానీ నాటి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఎంఎస్ ధోని బాస్తో తన అనుబంధాన్ని గౌరవిస్తూ వచ్చారు. కీర్తి శిఖరాల వద్ద ధోని అంతర్జాతీయ బ్రాండ్ల నుండి కోట్లాది రూపాయల ఆఫర్లను తిరస్కరించడం తన విధేయత, నమ్మకమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది.